ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 1 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 147వ కీర్తన 20వ వచనం. ఏ జనమునకును ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నది. వ్యాఖ్యాన అంశం ఏ భేదమును లేదు. వ్యాఖ్యానాంశం ఏ భేదమును లేదు. వ్యాఖ్యానం: యూదులు అందరిలో ఎక్కువైన వారుగా ఎందుకు ఎంచబడ్డారు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చెబుతున్నట్లు, దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి. దేవుడు యూదులకిచ్చిన తన వాక్కులు వేరే జనాంగాలకు ఇవ్వలేదు. ఆ వాక్యానుగ్రహింపు చేతనే యూదులు లోకంలో గొప్ప జనమయ్యారు. అంతేకాదు, శరీర రీతిగా చెబితే వారిలో క్రీస్తు పుట్టాడు. యూదులకు ఇవ్వబడిన ఈ ఆధిక్యత క్రీస్తు చనిపోయి లేచే వరకు నిలిచి ఉంది. క్రీస్తు ఆరోహణుడై ఆత్మను కుమ్మరించి తన సంఘమును కట్టనారంభిస్తే సంఘమునకే గాని మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం ప్రకారం ముందుండిన పెద్ద చోటు అనగా దేవుని రాజ్యం యూదుల యొద్ద నుండి తొలగింపబడింది. రక్షణ కొరకు ఇప్పుడు యూదులేమి అన్యులేమి ఒకటే రీతిగా వచ్చి దేవుణ్ణి అందుకోవాలి. ఆ రీతి ఏదంటే రక్షణ మార్గమైన క్రీస్తే. ఇప్పుడు మొదట యూదునికి, తర్వాత హెల్లెయునికి కూడా రక్షణ కలుగజేయుటకు క్రీస్తు సువార్తయే దేవుని శక్తి అయి ఉంది అని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చెప్పుతున్న శాసనం చొప్పున పని జరుగుతోంది. ఇప్పుడు యూదుడేమి అన్యుడేమి భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక క్రీస్తు చిక్కితేనే తప్ప యూదుడేమి అన్యుడేమి రక్షణ పొందలేడు. సంఘము తీరిపోతే మళ్ళీ పాత భక్తుల తట్టు క్రీస్తు తిరిగి మహిమగల తన 2వ రాకడ కాలంలో యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించి ఇశ్రాయేలు వారందరినీ రక్షించబోతాడు. ఇప్పుడు కాదు, అప్పుడే ఇది ఆచరణలోకి తేబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు చూడండి. క్రీస్తును నమ్మి రక్షింపబడితిరా లేదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.